యాక్సిడెంట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరు మదనపల్లె బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. జే టౌన్ వద్ద క్వాలిస్ వాహనం ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను చెంబకూరు హరిజనవాడకు చెందిన నారాయణ, రెడ్డెప్పలుగా గుర్తించారు. ఆటోలో 11 మంది ప్రయాణికులకు గాయాలు కాగా క్షతగాత్రులను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను బెంగళూరు, తిరుపతి ఆసుపత్రులకు తరలించారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మదనపల్లె బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జే టౌన్ వద్ద క్వాలిస్ వాహనం ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను చెంబకూరు హరిజనవాడకు చెందిన నారాయణ, రెడ్డెప్పలుగా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? దీంట్లో ఇద్దరు మరణించారు. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు? రాజేష్, నిన్న ఏదైతే తెల్లవారుజామున 12:30, 1 గంట మధ్య సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న ఆటోను గుర్తించలేక క్వాలిస్ వాహనం డ్రైవర్ ఢీకొట్టించినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం ఆటోలో ఓవర్లోడ్ తో వెళ్తున్న పరిస్థితి. మదనపల్లి ఏదైతే చెంబకూరుకు, పుంగనూరు నుంచి చెంబకూరుకు తిరిగి వెళ్తున్న సందర్భంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జే టౌన్ ఏదైతే జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుంగనూరు మండలం జే టౌన్ వద్ద ఈ ప్రమాదంలో 11 మంది గాయాలు కాగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారు ఏదైతే చెంబకూరు ఎస్సీ కాలనీకి సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారిలో 4 పురుషులతో పాటు 6 మహిళలు ఉన్నారు. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుతో పాటు తిరుపతి రియా ఆసుపత్రికి మరో 2ని, బెంగళూరుకి 3ను తరలించారు. మొత్తం మీద ప్రాథమిక చికిత్స కోసం ముందుగా మదనపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మదనపల్లి ఆసుపత్రిలో వారిని ఏదైతే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించాడో అధికారులకు మెరుగైన చికిత్స చేయించాలని కోరిన నేపథ్యంలో తిరుపతి రుయాకు కొందరిని తరలించగా మరికొందరిని వారి ఆర్థిక స్తోమత ఉన్నవారు అటు నేరుగా బెంగళూరుకు తరలి వెళ్లిపోయారు. మొత్తం మీద ఈ ఘటన పొగమంచు ఏదైతే రాత్రి 9 గంటల నుంచే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు పేరుకొని ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేకపోవడం కూడా జరుగుతుంది. ఇటు ఏదైతే ఆటోకు సంబంధించి లైట్స్ సరిగా లేకపోవడం వల్ల, అది సింగిల్ లైట్ ఉండడం వల్ల ద్విచక్ర వాహనంగా భావించి ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద జాతీయ రహదారులు కానీ రహదారుల మీద వెళ్తున్నప్పుడు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా వెళ్లాలని చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పొగమంచు మరీ దట్టంగా ఈ ప్రాంతంలో ఇటు హార్సిల్స్ సమీపంలో ఉండడం వల్ల మరీ ఎక్కువగా పొగమంచు వచ్చే పరిస్థితి వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.